తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీకెట్లా అనిపిస్తుంది? మాకేం మంచిగా అనిపిస్తలే. ఆయన ఏం చేస్తలేడు కదా. 2500 లేవు, గ్యాస్ 500 అన్నాడు, అవి లేవు. ఆ? ఆ, కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది లేదు. తెలంగాణ ఇండ్లు అన్నాడు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఏం చేస్తుండు, నీళ్ళు వస్తలేవు. అంటే ముందు అవన్నీ ఇయనీకి నా దగ్గర పైసలు లేవు అంటుండు కదా. మరి లేకుంటే ఎందుకంటే సీఎం ఊకోవాలి కదా. అంటే బయట కేసీఆర్ నుంచి ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉంది, ఇప్పుడు కరెంట్ చక్కగా ఉండలేదు. ఆ? ఎట్లుంటది, ఇండ్లు లేవు, నెలకు 5-6 వేల కిరాయి కట్టుకుంటుంటున్నాం. అధికారంలోకి రాకముందుకి చూస్తే బంగారు తెలంగాణ అనుకున్నా, బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నా, లోపలికి వచ్చి చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు అంటుండు. ఆయన అప్పులు చేసినా ఆయన మొత్తం కట్టుకుంటూ వచ్చిండు, అప్పులు అయినా కావచ్చు. ఈయన ఏం చేసింది, ఏం లాభం లేదు. ఈయన ఫ్రీ బస్సు ఇవన్నీ మంచిగా ఉన్నాయి కదా. ఫ్రీ బస్ ఒకటే ఉంది కదా, అవి కూడా గుద్దుకుండు నువ్వుకుడు. బస్సులల్లా సందు ఉంటుందా బస్సులల్లో? మరి సన్న బియ్యం వస్తున్నాయమ్మా మీకు? గవే సన్న బియ్యం అట్లా ఇస్తుంది. ఏం మంచిగా వస్తున్నాయి, అవి కూడా ఏం చక్కగా లేవు. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది అన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు పథకాలు ఇప్పుడు మంచిగా ఉంది, అన్ని బాగున్నాయి. ఇండ్లు ఇచ్చిండు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, నీళ్ళు కరెంట్ ఇచ్చిండు, నల్ల ఉంది, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ చక్కగా లేదు, నల్లలు లేవు. 4 రోజులకు 5 రోజులకు ఒకసారి నీళ్ళు. ఏం మంచిగా చేస్తుడు. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? ఆయనకే ఆయన తేడా ఉంది, మరి కేసీఆర్ లెక్క లేదైనా.